ఈరోజు మనం పోపుల పెట్టెలో షీకాయ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే షీకాయ అనగానే జనరల్గా మనము ఇది హెయిర్ వాష్కు పనికొచ్చే ఐటమ్ అనుకుంటాం, అవునా? అయితే దీనికి హెయిర్ వాష్ ఎందుకు చేస్తామంటే దీనికి క్లీనింగ్ చేసే గుణం ఉంది కాబట్టి, అవునా? అయితే ఇదే గుణం ఉండడం మూలన దీనికి చాలా రకాలైన మెడిసినల్ వాల్యూస్ చెప్తూ ఉంటారు. ఏంటి అంటే అవి షీకాయను మనము జ్యూస్ అంటే ఆ షీకాయ తీసుకుని వాటర్లో కనుక మరిగించి డికాక్షన్ లాగా తాగితే అంట దానికి మనకు బాడీ మొత్తం క్లీన్ చేసేటటువంటి తత్వం ఉందంట. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మెడికల్ సూపర్విజన్లోనే తీసుకోండి. ఇప్పుడు చెప్తున్న ఈ చిట్కాలు మీ అంతగా మీరు స్వయాన వాడుకోకూడదు, ఓకే? అయితే ఇలాంటి క్లీనింగ్ టెక్నిక్ ఉండడం మూలన బాడీలో ఎక్కడైనా మనకు అంటే లివర్లో కానీ బ్లడ్లో కానీ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా క్లీన్ చేసే గుణం కలిగి ఉంది. అయితే షీకాయకు ఎన్ని చెప్పుకున్నానో హెయిర్ వాష్లో అన్నింటికంటే కూడా ఎక్సలెంట్గా పనిచేసేటటువంటి షాంపూ ఎఫెక్ట్ ఉన్నటువంటి వస్తువు కాబట్టి మనము న్యాచురల్ షాంపూ తయారు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే దానికి ఏం చేయాలంటే ఈ షీకాయ, తర్వాత కుంకుడుకాయలు, తర్వాత ఆమ్లా పౌడరు, తర్వాత భృంగరాజ పౌడర్, ఈ 4 కూడాను సమానంగా క్వాంటిటీస్ తీసుకుని వీటిని పొడి చేసి మనము డబ్బాలో భద్రపరుచుకుంటే వారంకు కనీసం, ఎందుకంటే మిగతా రోజుల్లో మనము ఎలాగో ఇంత పని కట్టుకొని మనము వాష్ చేయలేం హెయిర్ను, కాబట్టి వారంకి ఒక్కసారైనా దీన్ని వేడి నీళ్ళల్లో మరిగించి కాసేపు చల్లగైన తర్వాత హెయిర్ వాష్కు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మటుకు మీ చుండు సమస్య కానివ్వండి, లేకపోతే హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానివ్వండి, అన్నీ కూడా తొలగిపోయి మంచి హెయిర్ మీకు రావడానికి చక్కగా తోడ్పడుతుంది.